ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ ప్రత్యూష, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్, డివైన్ ఎనర్జీ హీలర్. సెల్ఫ్ గా సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామ్ చేసే నేపథ్యంలో నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పింది ఇన్నర్ విజన్ ఒక టెక్నిక్ చెప్పా, పవర్ఫుల్ టెక్నిక్. దాన్ని ఎక్స్టెన్షనే ఇది సెకండ్ వీడియో. ఇన్నర్ విజన్ లో సెకండ్ టెక్నిక్, వెరీ పవర్ఫుల్ టెక్నిక్ వచ్చేది ఏంటి అంటే కలర్స్. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం కలర్స్ చూడాలి. ఏంటంటే కాన్షియస్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రామ్ చేసే ప్రాసెస్ లో ఇన్నర్ విజన్స్ ని మనము చూడాలి. ఫస్ట్ కనెక్టింగ్ టు ఇన్నర్ విజన్స్. మన థాట్స్ ఏంటి, మన క్లారిటీ ఉండదు. చాలా చోట్ల మనం అనుకుంటాము నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు జాబ్కి వెళ్దామా, బిజినెస్కి వెళ్దామా, ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు, ఇది చెయ్యాలా వద్దా, ఇంకేదో చెయ్యాలా వద్దా, వాళ్ళని వీళ్ళని అడుగుతా ఉంటాం. కానీ ఇంకా ఏదో ఆన్సర్ రావట్లేదు, నాకు క్లారిటీ రావట్లేదు, నాకు థర్డ్ ఐ క్లారిటీ ఇవ్వట్లేదు. ఎలా నా లైఫ్ లో క్లారిటీ ఎట్లా, జీవితంలో ఇది చెయ్యాలా వద్దా, ఇది చెయ్యకూడదా వద్దా, టెన్షన్ మదనొస్తూ ఉంటుంది లోపల నుంచి. ఈ ప్రాసెస్ ని సెట్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ క్లారిటీ రావాలి అంటే మనము కలర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, మనము కళ్ళు మూసుకుని ఫస్ట్ కలర్స్ ని చూడాలి. రెడ్ కలర్ ని చూడాలి. ఫస్ట్ రెడ్ కలర్స్ చూసినప్పుడు మన మైండ్ అంత బ్యాలెన్స్ అయిపోతుంది. ఒక రెడ్ బీమ్ లైట్, ఎక్కడైనా రెడ్ కలర్ ని, లేకపోతే ఒక చిన్న పేపర్ తీసుకొని ఆ పేపర్ లో ఒక సర్కిల్ లాగా వేయండి, దానికంతా రెడ్ కలర్ వేసేయండి. వేసేసి ఆ రెడ్ కలర్ ని చూడండి. అండ్ కళ్ళు మూసుకుని ఆ రెడ్ కలర్ ని చూస్తూ ఉండండి. ఒక 2-3 days దాన్ని చూస్తూ ఉండండి. ఆటోమేటిక్ గా లైఫ్ లో కొన్ని బ్యాలెన్స్ అయిపోతాయి. లేదు అంటే రెడ్ కలర్ నే చూస్తూ ఉండండి. లేకపోతే ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద బీమ్ ఆఫ్ రెడ్ లైట్ వేస్తారు, అది చూస్తున్నప్పుడు మీకు రెడ్ ఇలా చూడగానే మీకు బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ కలర్ ని మళ్ళీ చూసింది ఇన్నర్ విజన్స్ ని మనం ప్రాక్టీస్ చేయాలి అంటే చూడాలి, మళ్ళీ తర్వాత ఎదురుగుండా ఉండదు, దాన్ని మనము రీకలెక్ట్ చేసుకోవాలి మైండ్ లో. మళ్ళీ దాన్ని కళ్ళు మూసుకుని దాన్ని అక్కడ రెడ్ కలర్ ని చూడడానికి ప్రయత్నించాలి. నువ్వు ఎదురుగుండా లేని రెడ్ కలర్ ని నువ్వు చూడడానికి ప్రయత్నించాలి. అలా చేస్తేనే నువ్వు ఇన్నర్ విజన్స్ ప్రాపర్ గా నీకు ఒక క్లారిటీ వస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ని కాన్షియస్ గా కోచ్ చేయాలి అంటే ఎదురుగుండా కలర్ లేదు, కానీ నువ్వు ఆ కలర్ ని నువ్వు కళ్ళు మూసుకుని తను చూడగలగాలి. ఈ ప్రాక్టీస్ మనం చేస్తేనే అవుతుంది. ఎలాగైతే చెప్పానో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటేనే బాడీకి అలవాటు పడుతుంది. సేమ్ వే మన సబ్ కాన్షియస్ మైండ్ కి కూడా పదును పెడితేనే మనం ఇలాంటివన్నీ టెక్నిక్స్ ప్రాక్టీస్ స్లోగా స్టార్ట్ చేయాలి. ఇన్నర్ విజన్ స్టార్ట్ చేసినప్పుడే మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అవుతుంది. అరే ఓ ఇది ప్రత్యూషకి ఇవ్వాలేమో, ఇది ఈ పర్సన్ కి ఇది ప్రత్యూష ఏం అడుగుతుంది, దీనికి ఒక కార్ కావాలి అనుకోండి, కార్ ని నేను కంటిన్యూస్ గా పిక్చర్ ని రీకలెక్ట్ చేస్తున్నాను నా మైండ్ లో. ఎదురుకుంటే కార్ లేదు, కానీ ఒక పిక్చర్ నా మైండ్ లో పడిపోయింది, కార్ పిక్చర్. ఈ కార్ పిక్చర్ ని నేను కంటిన్యూస్ గా మైండ్ లో రీకలెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను దీన్ని రీకలెక్ట్ చేస్తున్నానో కంటిన్యూస్ గా, నేను దాన్ని మేనిఫెస్ట్ చేస్తాను. సేమ్ వే లైట్స్ చాలా పవర్ఫుల్. ఫస్ట్ దీన్ని పదును పెట్టాలంటే మనం లైట్స్ ని చూడాలి. ఇన్నర్ విజన్, మన ఇన్నర్ విజన్ కి కనెక్ట్ అవ్వాలి. మన లైఫ్ లో క్లారిటీ రావాలి అంటే లైట్స్, కలర్ ని చూడాలి ఫస్ట్. ఓకే, కలర్ ఎలా చూడాలి? రెడ్ కలర్ ని చూడాలి కొన్ని డేస్, తర్వాత ఆరెంజ్ కలర్ ని చూడాలి కొన్ని డేస్. మనకి క్రియేటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆరెంజ్ కలర్ ని ఫస్ట్ చూసి కళ్ళు మూసుకుని దాన్ని రికలెక్ట్ చేసుకోవాలి. అంటే కళ్ళు మూసుకుని మళ్ళీ ఆరెంజ్ కలర్ ని మనం చూడాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఇక్కడంతా ఎల్లో లైట్స్ ఉన్నాయి. నేను కళ్ళు మూసుకుంటే నాకు ఎల్లో కలర్ లైట్ వస్తుంది. మళ్ళీ కాసేపు అయినాక ఈ చేతులు నేను హార్ట్ చక్రం మీద పెట్టినప్పుడు నాకు కళ్ళు తెరుస్తాను, కళ్ళు మూసుకుంటే నాకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఓకే, మీరు ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాసెస్. ఎలా అంటే మీ 2 చేతులు మీ హృదయం మీద పెట్టి ఐఎమ్ లవ్ అనుకోవచ్చు. నేను ప్రేమను, నా ప్రపంచమంతా ప్రేమతో నిండి ఉన్నది. నేను ప్రేమను, నా ప్రపంచమంతా ప్రేమతో నిండి ఉన్నది
అని మీరు చెప్తున్నప్పుడు కళ్ళు మూసింగానే మీకు గ్రీన్ కలరే కనిపిస్తుంది. చుట్టుపక్కల కళ్ళు మూసుకుని ఇది అని కళ్ళు తెరవండి, మీకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది. సో ఇది కనిపించడానికి మేడం మీరు చెప్పారు చేతులు ఇలా పెట్టుకోమన్నారు, నాకు గ్రీన్ కలర్ కనిపించలేదు అంటారు చాలా మంది. గ్రీన్ కలర్ కనిపించలేదు అని చెప్తారు చాలా మంది. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. కళ్ళు మూయంగానే కలర్ కనిపిస్తుందండి అని చెప్తా ఉంటారు. నాకు కనిపించలేదండి. ఎలా కనిపిస్తుంది ఇది? కళ్ళు మూసుకోగానే లైట్ వచ్చేసింది అన్నారు, అందరికి లైట్లు వచ్చేసినాయి, నాకు లైట్ రావట్లేదు అంటారు చాలా మంది. సో ఈ లైట్లు, ఈ కలర్స్ ఎలా నాకు కనిపిస్తాయి? అందరికి కనిపిస్తాయి, నాకు కనిపించట్లేదు. సో నీ సబ్ కాన్షియస్ మైండ్ కి నువ్వు ఫీడ్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ కలర్ ని చూడాలి. కళ్ళ ముందు రెడ్ కలర్ ని చూడాలి. రెడ్ కలర్ ని చూసి కళ్ళు మూసుకుని దాన్ని రీకలెక్ట్ చేసుకోవాలి. అంటే కళ్ళు మూసుకుని ఆ రెడ్ కలర్ ని ఇక్కడ ఇంప్రెషన్ పెట్టుకోవాలి. రెడ్ కలర్ కనిపించాలి మీ కళ్ళు మూయంగానే. సో నెక్స్ట్ టైం కంటిన్యూస్ గా డేలో ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయాలండి. మీకు కలర్ కావచ్చు, డివైన్ స్పేస్ లో ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్, సబ్ కాన్షియస్ మైండ్, ఇన్నర్ చైల్డ్ వీటికి కనెక్ట్ అవ్వాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. స్టెప్ బై స్టెప్ ఈ లైట్ నాకు కనిపిస్తుంది అన్నది, అది దాన్ని ఎదురుగుండా లేకపోయినా దాన్ని చూడడానికి ప్రయత్నించాలి. అది ప్రయత్నించినప్పుడు నీకు ఆ కలర్ కనిపిస్తుంది. ఒకరోజు ప్రయత్నించు, నీ కలర్ కనిపించదు. రెండో రోజు రీకలెక్ట్ చేసుకో రెడ్ కలర్. నేను చెప్పాను కదా, ఒక వైట్ పేపర్ తీసుకుని సర్కిల్ వేసి రెడ్ కలర్ వేయండి. రెడ్ కలర్ ని చూడండి. ఓకే, చూసి కళ్ళు మూసుకుని రెడ్ కలర్ ని మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు కనిపిస్తుందా. ఆ తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఆ పేపర్ ని చూడకండి, చూడకుండా మీరు రెడ్ కలర్ ని చూడాలి. సో అలా ఆరెంజ్, గ్రీన్, ఎల్లో, గోల్డ్ కలర్ ని కూడా మీరు చూడండి. చూసి ఐఎమ్ మనీ అనండి. ఆటోమేటిక్ గా మీ ఇన్నర్ విజన్స్ అన్ని యాక్టివేట్ అయిపోతాయి. మీ థర్డ్ ఐ యాక్టివేట్ అయిపోతుంది. ఐఎమ్ మనీ. ఏదైనా వర్డ్ దాంతో చెప్తూ ఆ కలర్ ని మనం చూస్తున్నప్పుడు అది ఫీడ్ అయిపోతుంది సబ్ కాన్షియస్ మైండ్ లో. ఒక మనీ అంటారు, లవ్ అంటారు, హ్యాపీనెస్ అంటాము, జాయ్ అంటాము, ఆనందం, డబ్బు, ఇవి మీరు కంటిన్యూస్ గా చెప్తున్నప్పుడు కలర్ ని చూసుకోవాలి. ఆ కలర్ ని నీ మైండ్ లో వితౌట్, అది నీ ఎదురుగుండా లేకపోయినా నువ్వు ఆ కలర్ ని నీ మైండ్ లో నువ్వు చూడాలి. అది చూస్తున్నప్పుడే నువ్వు నీ సబ్ కాన్షియస్ మైండ్ కి కొత్త ఫీడ్స్ ఇవ్వడానికి ఫస్ట్ స్టెప్స్ ఇవి. ఇది ఫస్ట్ స్టెప్. ఇది మీరు 21 days ఒక్కొక్క కలర్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్ గా మీ ఆ కలర్ చూస్తున్నప్పుడు మీరు ఏది అడిగితే అది మేనిఫెస్ట్ అవుతుంది. ఇది రాసుకోండి. ఆటోమేటిక్ గా మీరు ఏది అడిగితే అది మేనిఫెస్ట్ అవుతుంది. సో కలర్ చూస్తూ మీరు అడగండి. కలర్ మీ మైండ్ లో చూడాలి, బయట కాదు. ఆల్రెడీ దాన్ని చూసేయాలి, మైండ్ లో ప్రింట్ చేసేసుకోవాలి, స్కాన్ చేసేసుకోవాలి, తర్వాత మీరు చూడాలి మైండ్ లో. ఓకే, ఇది ప్రాక్టీస్ చేస్తే మీ సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ గా సబ్ కాన్షియస్ మైండ్ కి మీరు కొత్త ప్రోగ్రామ్స్ ఇయ్యడానికి ఫస్ట్ స్టెప్ ఇది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, ఎలా మన విజన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, వీటి గురించి క్లారిటీ, మన విజన్స్ కి ఒక క్లారిటీ రావాలి అంటే మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి ఇంకా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.